రక్షణని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోవు. క్రీస్తుని నిర్లక్ష్యం చేస్తే, క్రీస్తు యొక్క సిలువని నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవు. కన్ఫామ్గా తీర్పు దినం రాబోచున్నది. ఆయన పాద సన్నిధిలో మనం కూర్చోకుండా, ఆయన ముఖదర్శనం కోసం మనం ఆశపడకుండా ఉంటే, యథార్థముగా మనం ఉండకుండా ఉంటే, వేషధారణ స్థితిలో మనం నిలిచి ఉంటే మనం తప్పించుకోము. అంత్య దినముల్లో ఉన్నాం మనము. వాని క్రియలు చొప్పున వానికి జరుగుతుంది. అందుకని మనం నిర్లక్ష్యముగా ఉండకూడదు. అంత్య దినముల్లో మనం ఉండాలి. క్రీస్తు యొద్దకు వస్తే సరిపోదు, క్రీస్తు ద్వారా సిలువ యొద్దకు వచ్చి రక్షించబడాలి. సిలువ యొద్దకు వచ్చి ప్రతి దినము సిలువ యొద్ద